నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. కోల్కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొలింది. స్టార్ లేక్ స్టేడియంలో గందరగోళం వాతావరణం అంతా కూడా గందరగోళం లేపుతా ఉంది. మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోయారు మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంపై ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. స్టేడియంలో సీట్లు, ఫ్లెక్సీలు అన్నీ కూడా ధ్వంసం చేస్తూ వస్తూ ఉన్నారు. వాటర్ బాటిల్ విసిరేసి అభిమానులు అతనిపై ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఆగ్రహంగా మారిపోయింది. బ్యారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు యత్నించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక్కసారిగా అక్కడ ఒక్కొక్క టికెట్ సుమారుగా 5,000 రూపాయల టికెట్ పెట్టి అందరూ కూడా ఆ మెస్సీ మ్యాచ్ చూడడం కోసం అందరూ కూడా అక్కడ రావడం జరిగింది ఆ స్టేడియానికి. కానీ మెస్సీ వచ్చి అలా కొన్ని క్షణాల లోపలుండి నిమిషాలుండి వెళ్ళిపోవడంతో మ్యాచ్ రద్దవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము మెస్సీ మ్యాచ్ చూడడానికి వస్తే ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ అంటే మేము ఏం కావాలి, మాకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు, హఠాత్తున ఎందుకు మ్యాచ్ క్యాన్సిల్ చేశారని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆందోళన చేశారు. ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఫ్లెక్సీలు కానీ ఆ ప్లకార్డ్స్ అన్నీ కూడా పీకేయడం, సీట్లు విరగొట్టడం, లోపలికి స్టేడియంలో చొచ్చుకొచ్చి అక్కడున్న షెడ్స్ కూలగొట్టడం అన్నీ కూడా చేయడం జరిగింది. అభిమానులను అదుపు చేస్తున్నారు పోలీసులు. కానీ ఎంత అదుపు చేసినా కూడా వారు ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫ్యాన్స్ గొడవతో మొత్తం కూడా సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోయారు మెస్సీ. ఎక్కడైతే చిన్న చిన్న ఎంట్రన్స్ ఎగ్జిట్లు ఉంటాయో వాటిలోంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఆ మెస్సీ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక ఆడడు అని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా విసిరేయడం జరిగింది. స్టేడియంలో కలిపి మెస్సీ మీదకి విసరడం జరిగింది. మెస్సీ అంటే ఎంతో ప్రేమగా చాలామంది కూడా అసలు చూస్తుంటే కొంతమంది అయితే కళ్ళు ఏడుస్తూ బాధని అంటే ఆనంద పాశపాలతో మెస్సీని చూస్తూ ఉన్న నేపథ్యంలో మెస్సీ మ్యాచ్ చూస్తాం, మెస్సీ ఆట చూస్తాం అనుకున్న నేపథ్యంలో అలా మెస్సీ వచ్చి తన 50 అడుగుల విగ్రహం ఏదైతే అక్కడ పెట్టడం జరిగింది దాన్ని ఆవిష్కరించడం చూడడం జరిగింది. అందరితో ఫ్యాన్స్తో అలా చేతులు ఊపుతూ కొన్ని నిమిషాల పాటు లోపలుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారిగా మ్యాచ్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మెస్సీని తన పక్కనున్న బౌన్సర్లు, సెక్యూరిటీ అంతా కూడా తను కవర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఒక సొరంగ మార్గం అంటే చిన్న టన్నల్ లాంటి ద్వారా బయటికి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ కోల్కతాలో మ్యాచ్ అక్కడ రద్దు అవ్వడం జరిగింది. ఈరోజు నైట్ 7:30 గంటల సమయానికి సుమారుగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ అండ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఉండడం జరిగింది. వీరి క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే ఈ మ్యాచ్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ కూడా మ్యాచ్ జరుగుద్దా లేదా క్యాన్సిల్ అవుద్దా అనే నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం నెలకొంది. ఉప్పల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచడం జరిగింది. ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి భారీ భద్రత అయితే కల్పించడం జరుగుతుంది. 3 అంచెల వ్యవస్థతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఉప్పల్ స్టేడియంలో. ఎందుకంటే అక్కడ కోల్కతాలో మ్యాచ్ క్యాన్సిల్ అవడంతో అక్కడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అందరూ కూడా ఆ రోప్స్ ఏవైతే ఉంటాయో బ్యారికేడ్లు దాటుకొని వచ్చి కూడా పెద్ద ఎత్తున స్టేడియం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఈరోజు 7 గంటలకు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ జరగకుండా చూసేందుకు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు పెట్టుకోవడం కానీ, సెక్యూరిటీ పెంచడం కానీ, పాస్ ఉన్న వాళ్ళని లోపలికి అలౌ చేస్తామంటూ కూడా పోలీసులు పదే చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సుమారుగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండబోతా ఉంది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కు టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు పోలీసులు. టికెట్ లేని వారు రావద్దు అని ఖరాఖండిగా పోలీసులు మరీ హెచ్చరిస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్నారు మెస్సీ. ఆ తర్వాత మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి రాహుల్ గాంధీ కూడా రాబోతా ఉన్నారు. 3 దిగ్గజాలు వీవీఐపీకి మించి ఉన్న వాతావరణం నెలకొనింది. ఎందుకంటే ఒక పక్క నేషనల్ వైడ్ ప్లేయర్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ మెయిన్ పిల్లర్ రాహుల్ గాంధీ, వీరు ముగ్గురు ఒక స్టేడియంకి రాబోతున్నారంటే అక్కడ సెక్యూరిటీ కూడా ఏ రేంజ్లో ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంటుందో ఆలోచించండి. మీరు మెస్సీతో ఫోటో దిగాలనుకుంటే మాత్రం ఈ ప్రయత్నాన్ని మానేయండి, ఇలాంటి ప్రయత్నం పెట్టుకోవద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎస్, మా శిల్ప ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం అందించడానికి ఉన్నారు. శిల్ప, చెప్పండి, అక్కడ ఎలాంటి సినారియో నెలకొంది, ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు అండ్ ఎలాంటి 3 దిగ్గజాలు రాబోతున్నారు మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీరందరూ కూడా అక్కడ మ్యాచ్ ఉండబోతున్న నేపథ్యంలో ఎలాంటి సెక్యూరిటీ నెలకొనింది? ప్రధానంగా ఇటు స్టేడియానికి ఇరువైపులా ఒకవైపు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి గేటు దగ్గర అటు నిర్వాహకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతి చేస్తున్నారు. 4 గంటల నుండి ఇటు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు పాసులు ఉన్న వారిని 4 గంటల నుంచి లోపలికి అలౌ చేస్తారు. అండ్ పాసులు ఉన్న వారు మాత్రమే ఇక్కడికి రావాలి, లేకుంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దు అంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకోవైపు
షెడ్యూల్ ప్రకారం 7:30 ఇక్కడ స్టేడియంకి చేరుకోవాలి, స్టేడియం దగ్గర ఆడాలి. కానీ ఒకవైపు అక్కడ జరిగినటువంటి ఘటనతో కొంచెం డిలే అయింది. రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు పోస్ట్ పోన్ అయినట్టు కూడా తెలిసింది. 8 గంటలలో మ్యాచ్ జరగనుంది. మొత్తం మీద అక్కడ జరిగినటువంటి ఘటనలో ఒకవైపు భద్రత వైఫల్యం కావచ్చు, ఇంకోవైపు రోప్ పార్టీలు కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాసేపు క్రితం ఇటు డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడికి వచ్చి పరిశీలించి ప్రతి గ్యాలరీని కూడా చెక్ చేశారు. ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఇక్కడికి లోపలికి దూసుకురావడానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా అన్నీ కూడా చెక్ చేశారు. చెక్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇప్పటికే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుండడంతో ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇంకోవైపు వీఐపీ తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో ప్రోటోకాల్ ఇష్యూస్ తలెత్తకుండా ప్రతి చోట ప్రతి గేట్ దాదాపు 12 గేట్లునే 12 గేట్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఈ టూర్ అనేది ముగిసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇంకా ఎక్కువ అప్రమత్తమయ్యారు. అక్కడ ఏదైతే సమస్య తలెత్తే అవి ఇక్కడ పునరావృతం కాకుండా భద్రత పరంగా కావచ్చు అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో ఈరోజు 7గా ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంలో దాదాపు 1 అవర్ పాటు స్పెండ్ చేయనున్నారు. మొదట ఇక్కడ జరిగేటువంటి సింగరేణి ఆర్ఆర్, అదేవిధంగా అపర్ణ మెస్సీకి సంబంధించినటువంటి 2 మ్యాచ్లకు సంబంధించి అవి చూస్తారు. చూసిన లాస్ట్ 5 నిమిషాల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఆడనున్నారు. ఆడిన అనంతరం ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళకు ఉన్నటువంటి ఫుట్బాల్లో ఉన్నటువంటి మెలకువలు కావచ్చు వాటినన్నింటినీ కూడా కొన్ని టిప్స్ కూడా అటు మెస్సీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నాలకు చెప్తారు. అనంతరం తను తిరిగి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. రేపు మరోసారి ముంబైకి వెళ్ళనున్నారు. మొత్తం మీద ఈరోజు 4:30 సమయంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ రైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదే గ్యాలరీలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకోవైపు రాహుల్ గాంధీ, మెస్సీ కూడా ఇక్కడే కూర్చొని మ్యాచ్ అనేది తిలకించనున్నారు. దానికి సంబంధించి ఒకవైపు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్యాలరీ, ఈ గ్యాలరీలోనే ఒకవైపు వివిఐపికి సంబంధించినటువంటి సెక్షన్, దానికి సంబంధించి ఎవరిని కూడా అలో చేయకుండా ఇక్కడ కూడా ఒకవైపు పోలీసులు పహారా కాస్తున్నారు. అండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కాకుండా మిగతా కమిషనరేట్ పరిధిలో దాదాపు 3,000 మంది పోలీసులు, అటు కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్ర బలగాలు సిఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మోహరించి ఎక్కడికక్కడ ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ అలాంటివి జరగకుండా ఇది మొత్తం కూడా ఎవరైతే వచ్చేటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాలరీ, ఇవేమో పక్కన రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు, అదేవిధంగా క్రికెటర్స్ కూడా వస్తున్నారంటూ కూడా సమాచారం అందుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ గ్యాలరీలో వాళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎవరైతే ఫ్యాన్స్ కోసం ఆ బాక్సులను కూడా అందులోనే వాళ్ళు కూర్చొని చూడడానికి ఉంటారు. అండ్ ఇక్కడ కింద వేలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇటు దూసుకురాకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా అంతా కూడా ఒకవైపు కంచె కావచ్చు వాటినన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దూసుకురాకుండా ఉండేందుకు, ఎందుకంటే చాలా మందిని మెస్సీని ఇప్పటివరకు కూడా టీవీలోనే చూశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇటు ఇండియాలో టూర్ చేస్తున్నారు. ఇండియాలో టూర్ చేస్తూ ఆయనను ఒక్కసారి చూస్తే చాలు, ఆయనతో కలవాలనుకుంటుండ్రు. కానీ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ చైర్మన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించొద్దు. కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి, ఇది సీరియస్ అయినటువంటి 90 మినిట్స్ ఆడేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ కాదు. అందరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఇక్కడ ఒక తెలంగాణని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్గా మార్చడం, దానికి దిశగా ఇది ప్రయత్నిస్తున్న ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఫాలో కావాలి. ఎవరు కూడా అత్యుత్సాహంతో ముందుకు రావద్దు, ఎవరు కూడా దూసుకురావద్దు స్టేడియంలో కంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్కి ఇప్పటికే ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి తీసుకురావాలి ఐటమ్స్ కావచ్చు వీటినన్నింటినీ కూడా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఇప్పటికే ఒకవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ దాదాపు 1 అవర్ పాటు అక్కడ టైం స్పెండ్ చేస్తారు. అక్కడ 10 లక్షలు చెల్లించినటువంటి 100 మందితో ఫోటో ఇంట్రాక్షన్ అని ఉంటుంది. ఫోటో ఇంట్రాక్షన్ అనంతరం ఇక్కడ స్టేడియంకి చేరుకుంటారు. స్టేడియంలో 1 అవర్ పాటు స్పెండ్ చేశారు. ఈ 1 అవర్లో ఒకవైపు ఇక్కడ జరిగే రెండు టీంల మధ్య జరిగే మ్యాచ్ను చూసి అనంతరం లాస్ట్ 5 మినిట్స్ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఆడనున్న దానికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఈ మ్యాచ్ను చూడడానికి కావచ్చు, మెస్సీని కలవడానికి రాహుల్ గాంధీ కూడా రావడంతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇంకోవైపు
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి వాటికి తావు లేకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్రీడాభిమానులు ఎదురు చూసినటువంటి మరి కొద్ది క్షణాల్లోనే ఆ ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఎప్పుడు మెస్సీ వస్తారా, ఎప్పుడు చూడాలంటూ కూడా అభిమానులు ఇప్పటికే పడిగాపులు కాస్తున్నారు. 4 గంటల తర్వాత అభిమానులందరినీ లోపలికి అలౌ చేస్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా బయటనే ఉండాలి. ఎవరు కూడా స్టేడియం దగ్గరికి పాసులు లేని వాళ్ళు స్టేడియం దగ్గరికి రావద్దు, ఇబ్బందులు పడొద్దంటూ కూడా ఒకవైపు రాచకొండ కమిషనరేట్ సిపి కావచ్చు, ఇంకోవైపు డీజీపీ కూడా మొత్తం మీద చెప్తున్నారు. కలకత్తాలో జరిగిన ఘటనతో ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తమే ఎలాంటివి జరగకుండా ప్రస్తుతం అయితే అన్ని పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఉప్పల్ స్టేడియం సంబంధించి మొత్తం కూడా 30,000 కెపాసిటీ ఉంటుంది. 30,000కు సంబంధించినటువంటి పాసెస్ అనేవి కూడా ప్రస్తుతం జారీ చేశారు. ఇంకోవైపు మెయిన్ గేటు ఫస్ట్ గేట్ దగ్గర ఓన్లీ విఐపీ సెక్షన్ మాత్రమే ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మెస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్కి మాత్రమే 10 మందిని మాత్రమే మొదటి గేట్ నుండి అలా ఉంటుంది. మిగతా మొత్తం కూడా 12 గేట్లు ఉంటాయి. ఆ గేట్లు వాళ్ళకు పాసెస్ జారీ చేసినప్పుడు అక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి టికెట్ పైన వాళ్ళకి సంబంధించిన గేట్ నెంబర్ ఉంటుంది. గేట్ నెంబర్ అదేవిధంగా గ్యాలరీ నెంబర్ కూడా ఉంటుంది. దాని ప్రకారమే వాళ్ళు రావాలి. ఒకవేళ వాళ్ళకు 10వ నెంబర్ గేట్ నుంచి ఎంట్రీ ఉండి వాళ్ళు 11వ నెంబర్ పోతే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఎలా వచ్చారు. వీటిని సూచనలు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ కావచ్చు, వాటినన్నింటినీ కూడా ఫాలో అవ్వాలి. కరెక్ట్ 4 గంటల నుండి స్టేడియం లోపలికి అలో చేశారు. అండ్ 6 గంటలకు ఒకవైపు మ్యూజిక్ కాన్సర్ట్ అనేది మొదలవుతుంది. మ్యూజిక్ కాన్సర్ట్ అనేది దాదాపు ½ అన్ అవర్ నుండి 45 మినిట్స్ వరకు కూడా ఉంటుంది. ఈ కాన్సర్ట్ అయిన అనంతరం మ్యాచ్ అనేది ఆర్ఆర్ ఏదైతే సింగర్ అయిన ఆర్ఆర్ అదేవిధంగా అప్పన్న మెస్సీ టీంల మధ్య ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన టీమ్స్ కూడా సెలెక్ట్ చేశారు. చిన్నాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఎప్పుడు మెస్సీ వస్తారా, ఎప్పుడు చూడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లోనే ఆ ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఇప్పుడే ఒకవైపు సందడి వాతావరణం ఉప్పల్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా మెస్సీ మ్యానియానే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున మెస్సీ కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నారు. రిహార్సల్స్ చేస్తూ అనంతరం ఒకవైపు 5 గంటలకు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ అనేది మొదలు కానున్నది. దీనికి సంబంధించి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి తలెత్తకుండా మనం ఇక్కడ గ్యాలరీలో చూసుకోవచ్చు. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి స్టేడియంకి చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ బాక్స్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఒక్కరొక్కరుగా ఇప్పటికే వచ్చి చేరుకుంటున్నారు. వాళ్ళని 5 గంటల వరకు లోపలికి అలో చేస్తారు. 5 గంటల అనంతరం ఒకవైపు ఇటు విఐపి వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడు కొంచెం టైట్గా ఉండడంతో ముందుగానే స్టేడియంకి వచ్చి చేరుకోవాలంటూ కూడా ఒకవైపు వచ్చి అభిమానుల కోసం ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ రిహార్సల్స్ అయితే మొదలయ్యాయి. ఒకవైపు ఫుట్బాల్కి సంబంధించిన రిహార్సల్ కావచ్చు, ఇంకోవైపు మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఉండడంతో మ్యూజిక్ సంబంధించిన కాన్సర్ట్ కూడా ప్రస్తుతం రిహార్సల్స్ అయితే మొదలయ్యాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ టూర్ అనేది ప్రశాంత వాతావరణం ముగిసేందుకు పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా ఈ ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఆధీనంలోకి తీసుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఏదైతే ఇప్పుడు కోల్కతాలో మ్యాచ్ రద్దు అవడంతో అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రాకూడదు, మన హైదరాబాద్లో జరుగుతున్న ఉప్పల్ స్టేడియంలో రావద్దు, అక్కడ జరిగిన తప్పిదాలని ఇక్కడ కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. తెలంగాణ డీజీపీ శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మ్యాచ్ గురించి ఎలా ఉండబోతా ఉంది, మరి మ్యాచ్ గురించి పూర్తి వివరాలు చెప్తా ఉన్నారు. బయట ఒకసారి పీసీ ప్లే చేయండి, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. విన్నారు కదా, ఎవరైతే టికెట్స్ ఉన్నాయో, మీకు టికెట్స్ ఉన్న వారు మాత్రమే లోపలికి వెళ్ళండి. ఫోటో దిగడం కోసం, చూడడం కోసం, దూరం నుంచి అయినా కనపడతారేమో ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే మూడింతల ప్రొటెక్షన్ ఉండబోతోంది. లేయర్ బై లేయర్ ప్రొటెక్షన్ ఉండబోతోంది పోలీసులు. సో వారు వస్తారు కేవలం 1 గంట సేపు. అక్కడ స్టేడియం సుమారుగా 7 గంటలకు 7:30 సమయంలో అడుగు పెడితే 20 నిమిషాల మ్యాచ్ ఆడుతారు. ఆ తర్వాత పిల్లలతో మాట్లాడడం, వాళ్ళతో చిన్న మ్యాచ్ ఆడడం, లాస్ట్ 5 మినిట్స్లోనే మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఆడడం జరుగుతుంది, కలిసి ఆడుతారు. అంతకుమించి ఫుల్ ప్లేజ్ మ్యాచ్ అయితే ఉండబోతుందంటే కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. టికెట్స్ ఉన్న వారే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ తొక్కిసలాడే అవకాశం ఉంది. పోలీసులు ఆ దరిదాపులో కూడా రానివ్వరు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి, కుదిరితే టీవీలో వీక్షించండి, మీకు టికెట్ ఉంటేనే అక్కడికి వెళ్ళండి అంటూ కూడా పోలీసులు పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కోల్కతాలో జరిగినది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అక్కడ మ్యాచ్ రద్దయిన సమయంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫుల్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. సో ఆ దరిదాపుల్లో కూడా పాస్ లేని వాళ్ళని రానివ్వరు, ఎవరిని కూడా అలౌ చేయరు. సో వ్యూవర్స్, మీరు మనక ఫుట్బాల్ ఫ్యాన్స్ అయి ఉంటే టికెట్ ఉంటేనే వెళ్ళండి.
దూరం నుంచి చూస్తాం. ఫోటో కోసం ట్రై చేయకండి, ఎందుకంటే ఒక ఫోటో మెస్సీతో ఒక ఫోటో దిగాలంటే సుమారు ఒక ఫోటోకి 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారంట. సో 100 మందిని అందులో సెలెక్ట్ చేయడం జరిగింది, 10 లక్షలు ఒక్కరికి, అలా 100 మందిని సెలెక్ట్ చేశారంట. చూడండి, మరి ఒక ఫోటో కాస్ట్ 10 లక్షలుగా ఉంది. మరి మీరు దూరం నుంచి ఎలాగో అలా ఫోటో కొట్టేస్తా అంటే మాత్రం కుదరదు. మరి త్రీ లేయర్స్ ప్రొటెక్షన్ పెట్టుకొని మరి అతనికి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అటుపక్క రాహుల్ గాంధీకి ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డికి, మరి అలాగే వచ్చిన గెస్ట్ మెస్సీకి కూడా ఇవ్వాల్సిన నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. టికెట్ లేకపోతే అసలు వెళ్ళకండి, ఆ ప్రయత్నం కూడా చేయొద్దు. ఆర్టీవీ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. మరి ఈరోజు జరగబోతున్న ఈ ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఈరోజు 7 గంటలకు స్టార్ట్ అవబోతోంది. కుదిరితే టీవీలోనే వాచ్ చేయండి, టికెట్ ఉంటేనే వెళ్ళండి. స్టే ట్యూన్ టు ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.